అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు గారి మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్కు సంబంధించినటువంటి కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు, గడిచిన 2 రోజులుగా జరుగుతున్నటువంటి పూర్తి వ్యవహారాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాము. ఏదైతే కస్టోడియల్ టార్చర్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆనాడు సిఐడి డిఐజీగా ఉన్నటువంటి మేఘావత్ సునీల్ నాయక్, ఆయన బీహార్ క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి, గత ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, ఆయన సిఐడిలో డిఐజీగా విధులు నిర్వర్తించడం, ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి ఆయనే బాస్, అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యానికి కూడా కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆయన కనుసంధంలోనే కొనసాగుతుంది. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే న్యాయం, ఆయన చేసిందే శాసనం అనే విధంగా అక్కడ పరిస్థితులు ఉంటాయి. రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆనాడు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ఆరోపణలతో సునీల్ నాయక్ గారి యొక్క కంప్లైంట్ను ఆధారం చేసుకొని ఆయనే విచారణ అధికారి, ఆయనే అన్నీ చూస్తారు, ఆయనే కంప్లైంటెంట్ కూడా రఘురామకృష్ణంరాజు గారిని హైదరాబాద్ నగరం నుంచి అన్యాయంగా అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఆయన మీద లాకప్ టార్చర్ కావచ్చు, కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారు. ఆ కేసు గడిచిన 2021 సంవత్సరం నుంచి అనేక వాదోపవాదాల మధ్య కొనసాగుతూ ఉన్నది. 2024 సంవత్సరంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు గారు గుంటూరు నగరంలోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో A1, A2, A3గా ఇలా అనేక మంది పేర్లు చేర్చడం జరిగింది. అందులో భాగంగా పివి సునీల్ కుమార్ కావచ్చు, అలానే సునీల్ నాయక్ గారు కావచ్చు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇలా అనేక మంది పేర్లను కూడా ఈ కేసులో చేర్చడం జరిగినది. ఇప్పటికే పివి సునీల్ కుమార్ గారికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉన్నది. ఏదైతే మేఘా సునీల్ నాయక్ బీహార్ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారిని ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఈ కేసు విచారణకు హాజరు కావడం లేదు. ఇక చేసేదేమీ లేక ఆంధ్రప్రదేశ్ పోలీసులు సునీల్ నాయక్ గారిని అరెస్టు చేయాలని సంకల్పించుకొని బీహార్లోని పాట్నాకి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం బీహార్ పాట్నాకు సంబంధించినటువంటి ఐజీగా కొనసాగుతూ ఉన్నారు. ఏదైతే ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి విధి విధానాలు మందరం చూసాము. ఆయన స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు స్థానబలంతో కావచ్చు, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కాబట్టి అంత సాధారణంగా అంత సింపుల్గా తీసుకురావడం సాధ్యపడడు. అయినా ఆయన్ని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ గారు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెనుదిరిగారు. ఈ అన్ని సన్నివేశాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా వేగవంతంగా ముగిసిపోయాయి. అయితే పివి సునీల్ కుమార్ గారి తరహాలోనే మేఘా సునీల్ నాయక్ గారు కూడా కులం కార్డుని తెర మీదకు తీసుకొచ్చేశారు. ఆనాడు పివి సునీల్ కుమార్ గారు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఆయన మీద జరిగినటువంటి సస్పెన్షన్ వేటు కావచ్చు, ఆయన మీద వేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, దళితులను కావాలని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని ఆనాడు పివి సునీల్ కుమార్ గారు ఏ విధంగా అయితే ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారో, ఈరోజు మేఘావత్ సునీల్ నాయక్ గారు కూడా తాను ఒక గిరిజనుడిగా పుట్టడమే తాను చేసినటువంటి నేరమా, తాను ఒక షెడ్యూల్ ట్రైబ్ కులంలో పుట్టడమే తాను చేసినటువంటి నేరమా, అలానే ఒక లంబాడే బిడ్డ ఐపీఎస్ కాకూడదా, లేదా పేద వర్గాలకు చెందిన వారు ఐపీఎస్గా ఉంటే ప్రభుత్వాలు ఓర్చుకోవా అనేటువంటి విధంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మేఘావత్ సునీల్ నాయక్ గారు, మిమ్మల్ని నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను. ఈ దేశంలో గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి మీరొక్కరే ఐపీఎస్గా లేరు కదా. అనేక రాష్ట్రాల్లో, అనేక స్థాయిల్లో, అనేక అధికార హోదాల్లో వారి యొక్క విధులను నిజాయితీగా, నిబద్ధతగా ముందు కొనసాగుతూ ఉన్నారు. వారు ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ప్రభుత్వ పాలకులు చెప్పేటువంటి విచ్చలవిడి కార్యక్రమాలకు వారు పాల్పడలేదు కాబట్టి వారి మీద ఎటువంటి కేసులు బనాయించలేదు, వారి మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. కానీ మీరు ఏం చేశారో మర్చిపోయారా? గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే గుంటూరు సిఐడి వేదికగా, గుంటూరు సిఐడి కార్యాలయం వేదికగా ఎందరు అమాయకులను మీరు చిత్రహింసలకు గురి చేశారో మర్చిపోయారా? ఈరోజు మీకు సమస్య రాగానే, ఈరోజు మీ మీద ఒక ఆరోపణ రాగానే, ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అదే పోలీస్ వ్యవస్థ రాగానే మీకు కులం గుర్తొచ్చేసిందా? మీరు ఒక గిరిజన బిడ్డ అని, మీరు ఒక లంబాడ బిడ్డ అని ఈరోజు గుర్తొస్తా ఉందా సునీల్ నాయక్ గారు మీకు? ఆనాడు మర్చిపోయారా? ఎందరు గిరిజనులు మీరు ఇబ్బందులకు గురి చేశారో మర్చిపోయారా? దానికి ఉదాహరణే నేను కదా. ఆనాడు కేవలం వచ్చినటువంటి కుట్రపూరితంగా జరిగినటువంటి ఒక కార్యకలాపాల్లో భాగంగా నా మీద ఎటువంటి కేసు లేనప్పటికీ, నా మీద ఎటువంటి
కంప్లైంట్ లేనప్పటికీ నాకు ఏదో ఒక తిరుపతి నగరానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేశారు, ఆయనకు నేను బినామీగా ఉన్నాను, నేను విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నానని అర్ధరాత్రి పూట 2 గంటల సమయంలో మాచర్ల నగరంలోని గోడలను దూకి తలుపులు బద్దలు కొట్టుకొని ఎటువంటి అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మిడ్నైట్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇదే గుంటూరు సిఐడి కార్యాలయం వేదికగా 10 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. మర్చిపోయారా? ఈరోజు మీ వరకు వచ్చేసరికి, ఈరోజు మీ దాకా వచ్చేసరికి మీరు గిరిజన బిడ్డ, లంబాడి బిడ్డ అని మీకు గుర్తొస్తా ఉందా? ఆనాడు ఆ ప్రభుత్వ హయాంలో మీరు లంబాడ బిడ్డ, గిరిజన బిడ్డ అనేటువంటి అంశం మర్చిపోయారా సునీల్ నాయక్ గారు? మీరు ఆనాడు లంబాడ బిడ్డగా వ్యవహరించారా? ఆనాడు ఒక గిరిజన బిడ్డగా మీరు మాట్లాడగలిగారా? ఆనాడు నా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్థానికంగా వచ్చినటువంటి గిరిజన ప్రజలతో కానీ స్థానికంగా వచ్చినటువంటి గిరిజన నాయకులతో కానీ మీరు వ్యవహరించినటువంటి తీరు మర్చిపోయారా సునీల్ నాయక్ గారు? ఈరోజు మీ దాకా వచ్చేసరికి అన్ని కులాలు గుర్తొచ్చేస్తాయి, మతాలు గుర్తొచ్చేస్తాయి, అన్నీ గుర్తొచ్చేస్తాయి. మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఉండకపోతే ఈరోజు సమస్య లేదు కదా. ఈరోజు గిరిజనుడువా, దళితుడువా, గిరిజనులకి దళితులకి తప్పులు చేసి తప్పించుకోవడానికి ఏదైనా ఒక కార్డు, లైసెన్స్ ఏదైనా ఈ దేశంలో ఇవ్వబడిందా? నేను ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే కదా, నేను కూడా అదే లంబాడ జాతికి చెందినటువంటి బిడ్డను కదా. ఆనాడు బెల్టులు తెగే విధంగా, లాఠీలు విరిగే విధంగా విచ్చలవిడిగా వేధింపులకు గురి చేశారు, మర్చిపోయారా? హింసించారు, మర్చిపోయారా? తప్పుడు ప్రచారాలు చేయించారు, మర్చిపోయారా? మీరు ఈ 16-17 రోజుల పాటు అన్ని నాటకీయ పరిణామాల మధ్య చేసి ఆర్థికంగా నన్ను కుంగదీసి నా వ్యక్తిత్వం మీద, నా భవిష్యత్తు మీద, నా జీవితం మీద ఒక ముద్ర వేసే విధంగా, ఒక తప్పుడు వ్యక్తిగా నన్ను చిత్రీకరించే విధంగా వ్యవహరించారు, మర్చిపోయారా సునీల్ నాయక్ గారు? ఏదైనా మీరు చేసి ఏదైనా నా మీద కేసు పెట్టగలిగారా? నేను తప్పు చేసి ఉండుంటే నన్ను అరెస్ట్ చేసేటువంటి హక్కు మీకు ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఉంది. అరెస్ట్ చేయండి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి. న్యాయ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు వ్యవహరించాలి కదా. ఆనాడు మీరు వ్యవహరించారా? ఆనాడు మీరు నిబంధనలు పాటించారా? ఆనాడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది మీరు కాదా? ఈ సునీల్ నాయక్ గారికి సంబంధించినటువంటి వ్యవహారాలు 1-2 కాదు, కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఒక్కరే ఈయనకు సంబంధించినటువంటి బాధితుడు కాదు. ఈ రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినటువంటి వ్యక్తులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల్లో పనిచేసినటువంటి వ్యక్తులను కావచ్చు టార్గెట్ చేసి మరి ఇదే గుంటూరు నగరంలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయం వేదికగా వేధింపులకు గురి చేశారు, హింసించారు, వారి మీద 3rd డిగ్రీలు పాల్పడ్డారు, వారి మీద కేసులు బనాయించి కటకటాలకు పంపించారు. ఈరోజు మీ దాకా వచ్చేసరికేమో నేను దళితుడిని, నేను గిరిజుడిని, నేను బీసీ వాడిని, నేను సువాన్సో వాడిని మీరు కులం కార్డుని తీసుకొస్తారా? ఈరోజు అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఆ కులం కార్డు ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజు మీలో ఉన్నటువంటి ఆ గిరిజనుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ రోజు మీలో ఉన్నటువంటి ఆ లంబాడ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు సునీల్ నాయక్ గారు? ఈరోజు మీ దాకా వచ్చేసరికి అన్నీ గుర్తొచ్చేస్తున్నాయా? ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే నేను అక్కడ గడిపినటువంటి ఆ 10-15 రోజులు కావచ్చు, ఎటువంటి కేసు లేదు, ఎటువంటి కంప్లైంట్ లేదు. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైనా ఒక వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నా, అరెస్ట్ చేసినా 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు కావచ్చు, న్యాయస్థానం ముందు హాజరుపరచాలనేటువంటి నిబంధనలను తొంగలో తొక్కి కిడ్నాప్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను ఏదైతే గెస్ట్ హౌస్లో బంధించి వారిని హింసించేటువంటి చరిత్ర ఈ సునీల్ నాయక్ గారిది. అలానే ఈయన గుంటూరు కార్యాలయానికి నిరంతరం మద్యం సేవించి వచ్చేవాడు, నేను నా కళ్ళతో చూశాను. నిరంతరం ఆ సినిమాల్లో ఏదైతే టిన్నులను ఉపయోగిస్తారో ఆ టిన్నులో మద్యం పోసుకొని 24/7 కూడా ఈ సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి మత్తులోనే ఉండేవారు. ఆ మత్తులో చిందులు వేస్తూ అక్కడ వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కావచ్చు, లేకపోతే మీడియా వ్యక్తుల మీద కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆనాడు ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద తన యొక్క భావజాలాన్ని ప్రదర్శిస్తూ లాఠీలు విరిగేలా, బెల్టులు తెగేలా, ఇతరితర సామాగ్రిని వాడి వారిని టార్చర్ చేసినటువంటి చరిత్ర ఈ సునీల్ నాయక్ది. ఈరోజు గిరిజన బిడ్డ, నేను బంజారా బిడ్డను, నేనేమో లంబాడ బిడ్డనని ఏదో సింపతి కార్డు ఉపయోగిస్తే ఈరోజు నమ్మడానికి ఈ రాష్ట్ర ప్రజలేమో వెర్రి గొర్రెలు కాదు. సునీల్ నాయక్ గారు, మీరు కూడా ఇదే ప్రాంతంలో జన్మించారు కదా, పల్నాడు ప్రాంతంలో వినుకొండలోనే కదా మీరు జన్మించింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మీకు అన్నీ తెలుసు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ మీకు తెలుసు. ఆనాడు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల సహకారంతో వారితో కుమ్మక్కై వారు ఇచ్చేటువంటి సలహా సూచనల మేరకు ఎందరో అమాయకులను చిత్రీకరించారు, ఎందరో అమాయకుల మీద వేధింపులకు గురి చేశారు. మరిచిపోయారు
మర్చిపోయారా అని మిమ్మల్ని నేను సూటిగా అడగదలుచుకున్నాను. ఈరోజు నిజాయితీగా ఉంటే, నిబద్ధతగా ఉంటే తప్పకుండా జాతి మన పక్షాన, మనకి ఏదైనా ఇబ్బంది జరిగితే మనకు వెన్నుదన్నుగా జాతి ప్రజలు, జాతి జనులు, జాతి యువత నిలుస్తుంది. అంతేకాని ఆనాడు అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం కోల్పోయిన తర్వాత విధంగా, ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలడిగా వ్యవహరించి ఈరోజు అధికారం పోయి రాష్ట్రాన్ని విడిచి తిరిగి మీ సొంత క్యాడర్కి వెళ్ళిపోయి ఈరోజు మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి రాగానే మీకు గిరిజనుడు అనే విధంగా, లంబాడ బిడ్డ అనే విధంగా గుర్తుకొస్తున్నాయా? ఆనాడు మరి ఈ గిరిజన బిడ్డ మీద, ఈ లంబాడ బిడ్డ మీద కనికరం ఎందుకు చూపించలేకపోయారు? ఇది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కేసు అని మీకు చాలా స్పష్టంగా తెలుసు. నిజంగా నేను తప్పు చేసి ఉండుంటే ఆనాడు నన్ను మీరు కటకటాలకు పంపించి ఉండేవారు. నేను తప్పు చేయలేదు కాబట్టే కదా నా మీద కేసును బనాయించలేకపోయారు. కానీ నా యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా, అన్ని మీడియా ఛానళ్లలో కూడా తప్పుడు న్యూస్ను లీక్ చేసి కోటాను కోట్ల రూపాయలు చేతులు మారాయనే విధంగా తప్పుడు ప్రచారాలను చేసి ఈరోజు నా జీవితం మీద, నా భవిష్యత్తు మీద, నా భవితవ్యం మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం మీరు చేయలేదా సునీల్ నాయక్ గారు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు మమ్మల్ని వేధించలేదా? మీరు నన్ను హింసించలేదా? మీరు మద్యం సేవించి విచ్చలవిడిగా ఆనాడు సిఐడి కార్యాలయం, ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో మీరు మద్యం సేవించి రాలేదా? కార్యాలయంలో ఉండి కూడా మరి మద్యం సేవించలేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు మీరు లంబాడ బిడ్డని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టేసి చెప్పండి. సేవాలాల్ సాక్షిగా మాట్లాడండి, రండి. ఈరోజు మీ దాకా వచ్చేసరికి అన్నీ గుర్తొచ్చేస్తాయి. మరి సామాన్యులను వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటే, సామాన్యులు వేధింపులకు గురైతే, సామాన్యులను హింసిస్తే, వేధిస్తే వారు ఏ జాతి వారైనా సమస్య లేదు. కానీ మీరు ఐపీఎస్లు, ఐఏఎస్లు, మంత్రులు ఇట్లాంటి స్థాయిలో ఉన్నవారు మీ మీద ఏదైనా ఒక సమస్య రాగానే, మీకు ఏదైనా ఒక కేసులో బనాయించగానే మీకు జాతి గుర్తొస్తుంది, జాతి జనులు గుర్తొచ్చేస్తారు, జాతి ప్రజలు గుర్తొచ్చేస్తారు. ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక మంది గిరిజన సామాజిక వర్గం నుంచి కావచ్చు, దళిత వర్గాల నుంచి కావచ్చు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. వారందరి మీద కేసులు బనాయించలేదే? వారందరి మీద ఆరోపణలు రాలేదే? వారందరినీ అరెస్ట్ చేయడానికి రాలేదే? వారు చట్టానికి లోబడి, చట్ట విధి విధానాలకు లోబడి పని చేసుకున్నారు కాబట్టి వారి మీద రాలేదు. మీకు డిప్యూటేషన్ ఇచ్చి బీహార్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు కాబట్టి గురుభక్తిని చూపిస్తూ ఎవరిని వేధించమంటే వారిని వేధించారు, ఎవరిని విమర్శించమంటే వారిని విమర్శించారు, ఎవరి మీద తప్పుడు కేసులు బనాయించమంటే వారి మీద తప్పుడు కేసులను బనాయించారు, ఎవరి మీద తప్పుడు ప్రచారాలు చేయమంటే వారి మీద తప్పుడు ప్రచారాలు చేశారు. ఆనాడు మీరు చేసినటువంటి కార్యం, ఆనాడు మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మకు ప్రతిఫలమే ఇది కదా. అంతేకాని ఈరోజు గిరిజనుడు అయిన వల్లనో, లేకపోతే ఎస్టీ అయిన వల్లనో, లేదంటే ఎస్సీ అయిన వల్లనో ఇవన్నీ కాదు. ఎస్సీ ఎస్టీ అధికారులు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారెవరికి లేని సమస్య మీ ఊరికే ఎందుకు వచ్చింది? మీకే ఎందుకు దాపురిస్తూ ఉంది? తప్పకుండా ఎవరైనా సరే గతంలో వారు చేసినటువంటి కార్యానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి కులం కార్డులను ఉపయోగించడం, జాతి కార్డులను ఉపయోగించడం మానుకోండి. నిజంగా ఈ జాతి పట్ల, ఈ కులం పట్ల, ఈ ప్రజల పట్ల మీకు నమ్మకం, విశ్వాసం, విధేయత ఉండుంటే ఆ జాతి జనులను అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కృషి చేయండి. ఆ జాతి జనుల్లో చైతన్యం నింపడానికి కృషి చేయండి. ఆ జాతి జనుల్ని చైతన్యపరిచి సన్మార్గంలో నడిపించడానికి కృషి చేయండి. సేవాలాల్ మహారాజ్ గారు చూపినటువంటి మార్గంలో ఈ జాతి జనులను ముందుకు నడిపించడానికి కృషి చేయండి. మాలాంటి వారందరూ కూడా మీతో కలిసి నడవడానికి, మీతో కలిసి అడుగులు వేయడానికి సంసిద్ధంగా ఉంటాం. అంతేకాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాడిపడి, చట్టాన్ని మన చేతుల్లో ఉంది కదా, నేను ఒక ఐపీఎస్ అధికారిని, ఈ దేశంలో నన్ను మించిన ఐపీఎస్ ఎవరూ లేరనే విధంగా నేను ఒక్కడే ఐపీఎస్ అయ్యాను ఈ గిరిజన తెగల నుంచని మీ యొక్క హావభావాలు ఏవైతే ఉన్నాయో అది సరైనటువంటి విధానం కాదు సునీల్ నాయక్ గారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. జాతి కోసం, నిజంగా ఈ జాతి మీద మీకు ప్రేమ ఉంటే, ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు మీరు, ఒక ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి, మీరు చేయగలిగితే చాలా మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మద్యం సేవిస్తూ, మత్తులో ఉంటూ, చిందులు వేస్తూ, ఎవరి మీద పడితే వారి మీద కేసులు బనాయిస్తాం, ఎవరిని పడితే వారిని హింసిస్తామంటే ఈ జాతి జనులు కాదు కదా, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు చేసినటువంటి తప్పిదానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూల్యం అనేది తప్పదు. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, 30 రోజుల తర్వాత అయినా కావచ్చు. ఎవరు చేసినటువంటి కర్మలకు వారు ప్రతిఫలం అనుభవించాల్సిందే. దాన్ని ఎవరు మార్చలేరనేది అక్షర సత్యం. కాబట్టి తప్పులకు పాల్పడి, తప్పుడు కార్యకలాపాలకు ఒడిగట్టి, తప్పుడు మార్గంలో ముందుకు వెళ్ళి కులం కార్డులను చూపిస్తామంటే ఈ యొక్క కులాల్లో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని స్వాగతించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు చేసినటువంటి తప్పిదాలకు మూల్యం చెల్లించుకోండి. జాతికి కళంకం వచ్చేలా చేయొద్దని నేను మీకు హితవులు పలుకుతా ఉన్నాను సునీల్ నాయక్ గారు. వీటన్నిటిని కూడా మనసులో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో
తిరిగి ఏదో ఒక రూపంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా చేస్తారు మీరు, అయినా మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ధైర్యం వచ్చిందే మీ వల్ల, మీరే కదా అన్యాయంగా అక్రమంగా అన్ని రోజుల పాటు మమ్మల్ని అక్కడ ఉంచారు. కాబట్టి ఈరోజు మేము తప్పు చేయకుండానే అన్ని రోజులు ఉండొచ్చాం. ఈరోజు మీరు ఏదో తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో అంటే మేము భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏం చేసుకున్నా తుది శ్వాస వరకు కూడా, ఆఖరి శ్వాస వరకు కూడా జాతి జనుల ఐక్యత కోసం, ఈ రాష్ట్ర పురోగతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా గళాన్ని నిరంతరం వినిపిస్తూ ఉంటాం. జై భీమ్, జై భారత్, జై హింద్.